జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మా తల్లిదండ్రులకి, అలాగే పెద్దలకి, పూజ్యులకి, గురువులకి అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ఇప్పుడు పైల్స్ కోసం ఒక అద్భుతమైన ఇంట్లో చేసుకుని ఒక నెల రోజుల్లో ఎలాంటి పైల్స్ అయినా సరే అంతరించిపోయి హరించిపోయేటువంటి అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. దానికోసం మీకు కావలసిన పదార్థాలు రెండు. ఒకటి ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది, రెండవది మాత్రం మీరు బజారుకు వెళ్లి ఎంత కష్టమైనా సరే సంపాదించుకోండి. ఈ మధ్యన ఇప్పుడు అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ లో కూడా ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది, తప్పకుండా దయచేసి వెళ్లి తెచ్చుకుంటారని నా ప్రార్థన. మరి దానికి కావాల్సిన పదార్థం ఏమిటి అంటే పాల వేళ్ల పొడి అంటే మీకు ఇస్తారు. అది ఇంచుమించు రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దాన్ని తీసుకురండి. నెల రోజుల పాటు దీన్ని వాడవలసి ఉంటుంది. దీన్ని ఎలా వాడాలి అంటే ఈ సుగంధ పాలవేళ్ల పొడి అంటారు, లేదంటే పాలవేళ్ల పొడి అంటారు. సుగంధ పాలవేళ్ల పొడి అసలు నిజానికి ఇది. మరి కాబట్టి ఇది ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న వేడిని అంతటినీ తగ్గించేసి మలద్వారం ద్వారా ఉన్నటువంటి అన్ని క్రిములని కూడా నాశనం చేసేసి అద్భుతంగా పనిచేసేలా చేస్తుంది అనమాట. మరి దీన్ని తీసుకొచ్చి సుగంధ వేళ్ల పొడి తీసుకురండి. దీన్ని ఏం చేస్తారు అంటే ఉదయం అలాగే సాయంత్రం, ఉదయం పరగడుపున లేచిన తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చేసుకున్న తర్వాత కాఫీలు టీలు వేవి తాగకుండా ముందుగానే ఈ అర చెంచా ఈ సుగంధ పాలవేళ్ల పొడిని వేసుకోండి. తర్వాత సుగంధ వేళ్ల పొడి అని కూడా అంటారని చెప్పాను. మరి అది అర చెంచా వేసుకుని ఒక చెంచా నెయ్యి, ప్యూర్ నెయ్యి, ఇంట్లో తయారు చేసుకుని మీ ఇంట్లో మేగడతో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఇంకా తిరుగులేదు, మహాద్భుతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ నెయ్యి ఇందులో కలుపుకోండి. చక్కగా రంగరించుకున్న తర్వాత దాన్ని అలాగే హాయిగా తినేయొచ్చు అనమాట. ఉదయం ఒకసారి చేయండి, అది తిన్న తర్వాత అరగంట వరకు ఏం తీసుకోకండి. సాయంత్రం కూడా సేమ్ అలాగే చేయండి. పరగడుపు లాగే ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో చేయండి, లేదా మీ సమయంలో ఖాళీ గడుపుతో చెయ్యాలి. అది చేస్తే 2 పూటలా ఈ విధంగా చేస్తూ అద్భుతంగా చిన్న పథ్యం కూడా ఉంది. పథ్యం అంటే ఏమీ లేదు, ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటూ ఉండండి. తరువాత అరగని పదార్థాలు తీసుకోకండి. అంటే మాంసాహారము, ఎక్కువగా మసాలాలు వేసిన మాంసాహారము ఇలాంటివి అనమాట. తరువాత శరీరాన్ని చల్లబరిచే వస్తువులు ఎక్కువగా వాడండి. బార్లీ నీళ్లు, సబ్జా నీళ్లు, ఇవన్నీ మీకు తెలుసు. తర్వాత మీరు గేదె పాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు. ఈ నెల రోజుల పాటు ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి పైల్స్ అయినా సరే, కిందకు వేలబడుతున్నా సరే, మొలలు ఇబ్బంది పెడుతున్నా సరే, మీకు ముఖ్యంగా మలద్వారం దగ్గర ఏమవుతుందంటే బిగుసుకుపోయి ఎప్పుడైతే మలాన్ని విసర్జించే సమయం వస్తుందో ఆ టైంలో చిట్లిపోయి రక్తం కారుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ ఇబ్బందిని ఇక్కడి నుంచి పూర్తిగా పారద్రోలేద్దాము. ఈ విషయం తెలుసుకుని 10 మందికి కూడా మీరు చెప్పండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని నా కోరిక. యూట్యూబ్ లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది. తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఆర్జే వానపల్లి అని ఉంటుంది. అలాగే ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంది, ఫాలో అవుతుండండి. మరిన్ని విషయాలు నేను తెలుసుకుని మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆరోగ్యం వస్తూ అందరూ సంతోషంగా ఉండాలి. జై శ్రీరామ్. నేను మీ ప్రదీప్.